నాకు సెట్ కదా అని నాకు అనిపించింది. అంటే ఎంత చేసినా కూడా, జాబ్ చేసినా కూడా అదే సాలరీ, అదే స్ట్రెస్. నాకున్న ప్రాబ్లమ్స్ కి, నేనున్న సిచ్యువేషన్ కి నాకు సెట్ కాదని ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోయింది సార్. ఇంకా నాకేం నాలెడ్జ్ లేదు, ఇంక నేను ఎగ్జిట్ అవడం బెటర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. అంటే నాకు ఇట్లా ట్రైనర్ ద్వారా కూడా నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలా ఏం లేదు సార్. పాయింట్ ఏంటంటే నేను మీకు వన్ థింగ్ చెప్తాను చూడండి, ట్రేడింగ్ ఇప్పుడు కాకపోతే మనం 3 సంవత్సరాల తర్వాత అయినా ట్రేడింగ్ చేయొచ్చు. 3 సంవత్సరాల తర్వాత అయినా. జాబ్ ఇప్పుడు చేయలేదు అనుకోండి, 3 years తర్వాత మీరు జాబ్కి వెళ్తే ఈ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వలేకపోతే మీరు జాబ్కి కానీ వెళ్తే 28 years మీకు జాబ్ అనేది రాదు. ఎందుకో తెలుసా? హలో ఎవ్రీవన్, బేసిక్గా వీడియో ఏంటంటే మేము ఎవ్రీ టైం చిన్న క్లిప్స్ పెడుతుంటాం వాట్సాప్లో, ఇన్స్టాలో 1-to-1 వీడియోస్ తీసుకుంటున్నట్టు. యాక్చువల్గా ఈ 1-to-1 వీడియోస్ ఏంటంటే మా దగ్గరికి ఎవరైతే హైదరాబాద్ ఆఫ్లైన్ ఈవెంట్కి సెషన్స్ నేర్చుకోవడానికి వస్తుంటారో వాళ్ళకి మేము పర్సనల్గా 1-on-1 సెషన్, అంటే ఒక్క పర్సన్తోనే కూర్చొని వాళ్ళ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, అలానే వాళ్ళకి ట్రేడ్ ప్లాన్ కానీ, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ ఏదైనా వాళ్ళ డ్రీమ్స్ తగ్గట్టుగా, గోల్స్ తగ్గట్టుగా, లేదా రిటైర్మెంట్ ప్లానింగ్స్ ఏవైనా కావాలనుకుంటే ఈ 1-to-1లో మేము డిస్కస్ చేస్తాము. చాలామంది ఆ వీడియోస్ మాకు కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వాళ్ళ స్టోరీ తగ్గట్టుగా మాకు కూడా అలాగానే ఉంటే డెఫినెట్గా వీడియోస్ హెల్ప్ అవుతాయి అని అడగడంతో వీడియోస్ మేము రికార్డ్ చేసి మీకు అప్లోడ్ చేస్తున్నాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మేబీ ఏ ఒక్కరికైనా కానీ ఈ వీడియో అనేది డెఫినెట్గా కనెక్ట్ అయితే మాత్రం హెల్ప్ అవుతుంది. అందుకే నేను మీకు లాస్ట్ వరకు చూడమని చెప్తున్నాను. ఇంకోటి, వీడియో చూసినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ మేము ఇస్తున్న ఈ 1-to-1 సెషన్ యొక్క వీడియో అనేది మీకు హెల్ప్ అయింది అని మీరు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద సెషన్. సో వినీష్ కదా మీ నేమ్? సో వినీష్, మీ ఏజ్ ఎంత? 25 సార్. 25. ఓకే. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? బెంగళూరులో. ప్రెసెంట్ బెంగళూరులో ఉంటున్నారా? ఓకే. సో మీ గ్రాడ్యుయేషన్ ఇప్పుడు కంప్లీట్ అయింది? యాక్చువల్గా పాస్ట్ అవుట్ 22 అవ్వాలి, బట్ 2 బ్యాక్లాగ్స్ ఉన్న వల్ల 6 months లాగ్ అయింది సార్. 23లో మీరు పాస్ అవుట్ అయ్యారు. 23 తర్వాత మీరు 2 years కూడా కంప్లీట్గా మీరు, అంటే 22 అయిపోయిన తర్వాత డిసెంబర్ నుంచి ఇంకా బెంగళూరు వెళ్ళిపోయాను. బెంగళూరులో ఎంబీఏడ్ కోర్స్ కంప్లీట్ అయింది సార్. ఓకే. ఇంకా ఆ ఎంబీఏడ్ కోర్స్ ఒక 1 year, 8 months to 1 year అయింది. ఆ 1 year తర్వాత ఇంకా నాకు ఇది సెట్ కదా అని నాకు అనిపించింది. అంటే ఎంత చేసినా కూడా, జాబ్ చేసినా కూడా అదే సాలరీ, అదే స్ట్రెస్. నాకున్న ప్రాబ్లమ్స్ కి, నేనున్న సిచ్యువేషన్ కి నాకు అది సెట్ కాదని ఇంకా అక్కడే స్ట్రక్ అయిపోయింది సార్. బట్ మిమ్మల్ని అయితే నేను చెప్పాను కదా, ట్రేడర్స్ అని, బెంగళూరు ట్రేడర్స్, వాళ్ళు ఒక లైవ్ సెషన్ మీరు, అంటే ఉపేంద్ర అని లాస్ట్ నేమ్ మీరు రివీల్ చేశారు. లాస్ట్ నిన్న చెప్పారు కదా సైకాలజీ, సేమ్ అదే క్లాస్ నేను ఆ రోజు విన్నాను. బట్ ఆ మ్యాటర్ నాకు కావాలి కంపల్సరీ, అంత నాలెడ్జ్ నేను గెయిన్ అవ్వాలి. అంటే మీరు నాది ఏదైతే ఆన్లైన్ వెబినార్ అటెండ్ అయ్యారో, ఆన్లైన్ వెబినార్ అటెండ్ అవ్వడం నుంచే మీ ట్రేడింగ్ స్టార్ట్ అయిందా, లేకపోతే ఇది వరకు మీరు ట్రేడింగ్ చేసారు? సార్, అదే నాకంటూ కొద్దిగా ప్యాషన్ ఉండింది. నేను యాక్చువల్గా బీటెక్ థర్డ్ ఇయర్ లోనే నేను కొద్దిగా స్టాక్స్ లో ఎంటర్ అయ్యాను. బట్ నాకు ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి న్యూస్ వచ్చింది, నేను ఆ స్టాక్ లో ఇన్వెస్ట్ చేశాను. బట్ కొద్దిగా అయితే ప్రాఫిట్ లోకి వెళ్ళింది, నేను అక్కడే ఉన్నాను. బట్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అది లాస్ లో ఉన్న ప్రాఫిట్ పోయింది, బట్ క్యాపిటల్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా నాకేం నాలెడ్జ్ లేదు, ఇంక నేను ఎగ్జిట్ అవడమే బెటర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను సార్. అదే నాకు ఫస్ట్ ట్రేడ్. ఇంకా అప్పటి నుంచి లాస్ అయ్యేది స్టాక్స్ లోనే. నేనేం లాస్ కాలేదు, నా క్యాపిటల్ అట్లాగే ఉంది. నేను పెట్టింది జస్ట్ ఒక 10K అంతే సార్. అది అట్లాగే ఉంది, అంతతోనే వచ్చేసా. ఇంకా నేను దాంట్లో ఫేస్ చేసిందంటే అది ఒక ఎక్స్పీరియన్స్ అనుకుని నేను బయటకు వచ్చేసాను. ఆ తర్వాత మీరు ట్రేడింగ్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కూడా ఏం చేయలేదు. ఓకే. మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, అంటే మీ ప్లాన్ ఏంటి? అంటే ప్రెసెంట్ అయితే నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో కొంత నా కాన్ఫిడెన్స్ నాకు బిల్డ్ అయింది. బట్ నేను ఇంకా ప్రాక్టీస్ ఇంకా చేయాలి. నేను ఇంకా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి ప్రతి ఒక్క కంపెనీ మీద. ఇంకా దానికి ఒక టైం పీరియడ్ అనేది కావాలి. నాకంటే ఇప్పుడు నేనైతే ఫుల్ కాన్ఫిడెన్స్ అయితే నేనైతే చెప్పలేను సార్, ఆ ట్రేడ్ కంపల్సరీ హిట్ అవుతుంది, అదే మంచిగా ప్రాఫిట్స్ వస్తాయని. నేనంటూ కొద్దిగా దానికి టైం కేటాయించుకొని, మీరు చెప్పిన ప్రకారం నిన్న చెప్పారు కదా, అది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లా షేర్ చేసుకోవాలని. ప్రెసెంట్ అయితే నా దగ్గర 1 రూపీ కూడా క్యాపిటల్ లేదు. రేపు నేను ఎట్లా నేను ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలి. అది నేను ఏమనుకుంటున్నా అంటే ఒక 6 months టైం పీరియడ్ పెట్టుకున్నాను సార్. ఆ 6 months లోపు నేను ఎట్లా మినిమం ఒక మినిమం 2 above అన్నా నేను అడ్జస్ట్ చేసుకోవాలని, 2 above అన్నా అడ్జస్ట్ చేసుకొని ఇంకా అప్పుడు కొద్దిగా చూసుకోవాలి సార్.
సో ఇప్పుడు మీరు దీన్నే ఫుల్ టైం కింద చేద్దాం అనుకుంటున్నారు. దీన్నే ఫుల్ టైంగా. వినీష్ గారు, ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నా మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వాలనుకోవట్లేదు అండ్ మీకు ఇప్పుడు ఎక్స్పెన్సెస్ అమౌంట్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా, మీకు కన్సిస్టెంట్ ఇన్కమ్ అనేది ఒకటి కావాలి. కన్సిస్టెంట్ ఇన్కమ్. నేను మీకు 2 చాయిస్ చెప్తానండి. ఫస్ట్ చాయిస్ ఒకటి, సెకండ్ చాయిస్ ఒకటి. యూఆర్ ఏ కంప్లీట్ బిగినర్. మీరు ఇప్పుడు కంప్లీట్ బిగినర్, మీ దగ్గర క్యాపిటల్ 1 రూపీ కూడా లేదు, 1 రూపీ కూడా లేదు. సో ఇక్కడ మీకు అంటే నేను ఇలా అంటున్నానేమో అనుకోవద్దు, ఈవెన్ నా బ్రదర్ ఈ సిచ్యువేషన్లో ఉన్నా సార్ నేను అలానే మాట్లాడతాను. ఫస్ట్ వన్, ట్రేడింగ్లో అంటే స్టాక్ మార్కెట్ని ఫుల్ టైమ్గా పెట్టి మనం డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే, నేను ఫ్యాక్ట్ స్టాక్ మార్కెట్లో మనం ఫుల్ టైమ్గా ట్రేడర్గా ఉండి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మాత్రం మినిమం నెలకి 40,000 నుంచి 50,000 రూపాయలు వస్తే కానీ మనం ఇప్పుడు సర్వైవ్ అవ్వలేము. అవునా కదా? మంత్లీ 40,000 to 50,000 వస్తే కానీ ప్రెజెంట్ ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్లో మనం సర్వైవ్ అవ్వడం కష్టం. 40,000 to 50,000 రూపీస్ మనకి రావాలనుకుంటే 10 lakh రూపీ క్యాపిటల్ మినిమం కావాలి. 10 లక్షల క్యాపిటల్. 10 లక్షల క్యాపిటల్తో 40,000 to 50,000 రూపీస్ కంపల్సరీగా వస్తుందని గ్యారంటీ కూడా మనం ఇవ్వలేము. కొన్నిసార్లు రిటర్న్ రావచ్చు, కొన్నిసార్లు రిటర్న్ రావడానికి లేట్ అవ్వచ్చు. ఎప్పుడు మనం ఈక్విటీ ట్రేడింగ్ చేస్తే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేస్తే అది ఎప్పటికైనా ఒకేసారి మీకు ఇన్కమ్ అంతా కూడా పోవచ్చు అండ్ ఒకేసారి మీ క్యాపిటల్ డబుల్ కూడా అవ్వచ్చు. మీకు ఏ సోర్స్ ఇన్కమ్ లేదనేటప్పుడు దాని మీద డిపెండ్ అయ్యి, ఒక ఫుల్ టైమ్ ట్రేడర్ ఎప్పుడు F&O ట్రేడింగ్ మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు కూడా ట్రేడింగ్ అనేది చేయకూడదు. ఇప్పుడు మీకు 2 రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఒకటి, క్యాపిటల్ కావాలి. 2, ఆ క్యాపిటల్తో వచ్చే ప్రాఫిట్ కూడా రావచ్చు, రాకపోవచ్చు. అంటే మీకు క్యాపిటల్ మీద వచ్చే ప్రాఫిట్ మీద ఆధారపడకుండా ఇంకొక ఇన్కమ్ సోర్స్ కూడా ఉండాలి. క్యాపిటల్ కావాలన్నా, క్యాపిటల్ అరేంజ్ అయిన తర్వాత మీరు మళ్ళీ ట్రేడింగ్ చేయాలన్నా సరే, అప్పుడు మీకు ఇంకో ఇన్కమ్ ఉంటే కానీ మీరు దీన్ని పీస్ఫుల్గా చేయలేరు. ఎందుకంటే నేను మొన్న సెషన్లో కూడా చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. ఇప్పుడు నా గురించే తీసుకోండి, నేను హానెస్ట్గా చెప్తున్నాను. నేను మీకు మొన్న నా పోర్ట్ఫోలియో గురించి చెప్పాను, మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పాను, అండ్ F&O చేస్తే ఎంత క్యాపిటల్తో చేస్తాను అనేది చెప్పాను. బట్ స్టిల్ వై వీఆర్ డూయింగ్ దీస్ క్లాసెస్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ అండ్ ఎవ్రీథింగ్, బికాస్ మనం ఒక ప్రెజర్ మైండ్ సెట్తో కానీ ట్రేడింగ్ చేస్తే, అంటే ఈ మంత్ కంపల్సరీగా నాకు డబ్బులు రావాలి, రాకపోతే నేను సర్వైవ్ అవ్వలేను అన్న ఆలోచన కానీ మనకు ఉంది అంటే మాత్రం డెఫినెట్గా మనం ఫోర్స్ఫుల్ ట్రేడ్స్ చేస్తాం. మనకి ట్రేడ్స్ వచ్చిన అంటే మనకి ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు చూసాం, ఎంట్రీ పాయింట్ రాలేదు. రేపు కూడా చూసాం, ఎంట్రీ పాయింట్ రాలేదు. 2 days బాగానే ఉంది. 3rd day చూసినప్పుడు ఎంట్రీ పాయింట్ రాకపోతే ఇరిటేట్ అవుతాం మనం. నేను డే మొత్తం కూర్చున్నాను, ఒక్క ఎంట్రీ పాయింట్ కూడా రాలేదని. ఇదే టైంలో ఏదైనా యూట్యూబ్ ఛానల్లో, టెలిగ్రామ్ ఛానల్లో చూస్తే వాళ్ళ దగ్గర ప్రాఫిట్స్ కనపడతాయి. వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తున్నాయి, నాకు రావట్లేదు ఏంటి అని చెప్పి ఇది ఎంట్రీ పాయింట్ ఏమో అని అనుకొని మనం ఎంటర్ అవుతాం. ఎలా అయినా ఎంటర్ అవ్వాలని అక్కడ లాస్ అవ్వడం మొదలవుతుంది, మొత్తం క్యాపిటల్ బ్లో అయిపోతుంది. అంటే లేదనుకోండి, మంత్ దగ్గర పడుతుంది అనుకోండి, ఆ మంత్లో పెద్దగా మనకి ఎంట్రీ పాయింట్ రాలేదు, మంత్ దగ్గర పడిపోతుంది, మనకి ట్రేడ్ చేయడానికి క్యాపిటల్ లేదు. అప్పుడు మనకి ఎలా ఉంటుందో తెలుసా, అదే మనకి సర్వైవ్ అవ్వడానికి ప్రాఫిట్ రాలేదు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసా, ఏదో ఒక ట్రేడ్ తీసేసుకొని ప్రెజెంట్ మనం ఎంతో కొంత మనీ తీసేద్దాం, ఎందుకంటే మంత్ దగ్గర పడుతుంది, ఈ మంత్కి నాకు ఖర్చులకు డబ్బులు లేవని అనిపిస్తుంది. ప్రైమరీ ఇన్కమ్ సోర్స్ ఒకటి పెట్టుకోకుండా మనం స్టాక్ మార్కెట్ని కెరీర్ కింద పెట్టుకోవడం అనేది చాలా కష్టమండి. ఎందుకు అంటానంటే ప్రెజర్డ్ మైండ్ సెట్తో మనం ట్రేడింగ్ చేసిన డబ్బులు అనేవి పోతాయి. ఇంకోటి ఏంటంటే మీరు ట్రేడింగ్ చేసిన F&O అనేది చేయకూడదు. ఇప్పుడు నేను మీకు సొల్యూషన్ 2 సినారియోస్లో ఇస్తాను. ఫస్ట్ సినారియో, నేను ఇలా అంటున్నాను ఏమనుకోవద్దని స్టార్టింగ్ కూడా ఎందుకన్నానంటే మీ ఎక్స్పెక్టేషన్స్ని డిసప్పాయింట్ చేయాలని నాకు లేదు. అండ్ ఫుల్ టైం ట్రేడింగ్ చేయాలనేది ప్రతి ఒక్కరికి డ్రీమ్ అది. ఎందుకంటే ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు, టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. ఇంకోటి ఏంటంటే మనల్ని కమాండ్ చేసే పర్సన్ ఒకరు ఉండరు. ఇంకోటి ఏంటంటే మనకు కావాలనుకుంటే ట్రేడ్ చేస్తాం, మనకు వద్దనుకుంటే ట్రేడింగ్ ఆపేస్తాం. అవునా కదా? కానీ మనకి ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో క్యాపిటల్ కావాలి. 2 మీ టార్గెట్స్. ఒకటి ఏంటంటే క్యాపిటల్ కావాలి. ఎంత? మినిమం 10 lakh క్యాపిటల్ కావాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే మీకు 1 year ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్ మీరు ఫుల్ టైం ట్రేడింగ్ చేయాలంటే. ఈ 2 ఎందుకు చెప్తున్నానంటే 10 lakh రూపీ క్యాపిటల్తో మనం ట్రేడింగ్ చేసుకుంటే 40,000 to 50,000 రూపీస్, లీస్ట్ 30,000 అయినా మనం గెయిన్ చేయగలుగుతాం. 2 to 3% అయినా. సో 30,000 అయినా మనం గెయిన్ చేయగలుగుతాం. ఒకవేళ ఆ మంత్ మనకి రిటర్న్ రాకపోయినా సెకండ్ మంత్ అయినా వస్తుంది, థర్డ్ మంత్ అయినా వస్తుంది. సో 10 lakh రూపీ క్యాపిటల్ కావాలి, 1 year ఎమర్జెన్సీ ఫండ్. 1 year ఎమర్జెన్సీ ఫండ్ ఉందనుకోండి, ఈ మంత్ డబ్బులు రాకపోయినా మన దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంది, నెక్స్ట్ మంత్ డబ్బులు రాకపోయినా మన దగ్గర ఆల్రెడీ అమౌంట్ ఉంది. 1 year వరకు మనకి మనీ రాకపోయినా అమౌంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి మనం స్లోగా మనం ట్రేడింగ్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ని అయితే వస్తే మనం యూజ్ చేసుకుంటాం, లేదా ఎమర్జెన్సీ ఫండ్ యూజ్ చేస్తాం. ప్రెజర్ అనేది ఉండదు. 1 year ఇన్కమ్ అనేది ముందుగానే మనం పక్కన పెట్టుకుంటే, ఒకటి క్యాపిటల్ ఉండాలి, 2 ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి, 10 yearsకి ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. ఈ 2 ఉంటేనే మనం ఫుల్ టైం ట్రేడింగ్ చేయగలం.
అయితే మీరు అడగచ్చు, ఉపేంద్ర నా దగ్గర ఇప్పుడు అంత క్యాపిటల్ లేదు, నేను చేయమంటాం. నేను మీకు 2 థింగ్స్ చెప్తాను. ట్రేడింగ్ ఇప్పుడు కాకపోతే మనం 3 సంవత్సరాల తర్వాత అయినా ట్రేడింగ్ చేయొచ్చు. 3 సంవత్సరాల తర్వాత అయినా. జాబ్ ఇప్పుడు చేయలేదనుకోండి, 3 ఇయర్స్ తర్వాత మీరు జాబ్కి వెళ్తే ఈ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వలేకపోతే మీరు జాబ్కి కానీ వెళ్తే 28 ఇయర్స్కి మీకు జాబ్ అనేది రాదు. ఎందుకో తెలుసా? సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా, నాన్ ఐటీ కంపెనీస్ అయినా, ఏవైనా సరే ఎప్పుడు కూడా కోర్ కంపెనీస్ అనేది ఏదైనా సరే ఫ్రెషర్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మీకు ఆల్రెడీ తెలుసు, అది నేను చెప్పక్కర్లేదు. ఫ్రెషర్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఆ టైంకి ఎవరైతే రిలీవ్ అవుతారో వాళ్ళకే ఎక్కువ ప్రయారిటీ అనేది ఇస్తారు. ఈరోజు మీరు ట్రేడింగ్ చేద్దామని అనుకునేటప్పుడు లేదా ట్రేడింగ్లోకి వచ్చినప్పుడు మీరు ఈ ట్రేడింగ్లో సక్సెస్ అవ్వలేకపోతే మాత్రం టైం అయిపోతే, ఏజ్ అయిపోతే మాత్రం మీరు ఎందులోకి వెళ్ళలేరు. ఓకే, అప్పుడు ఎలా ఉంటుందని అంటే అంటారు కదా, చేతులు కాలిపోయిన తర్వాత మనం చూసుకొని ఉపయోగం ఏముందని. ఎగ్జాక్ట్లీ నేను మీకు చెప్పేది ఒకటే, ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ చూసుకోండి, పని ఏదైనా జాబ్ చూసుకోండి. ట్రేడింగ్ని వదిలేయమని నేను చెప్పట్లేదు, ప్రాక్టీస్ చేయండి. F&O పక్కన పెట్టేయండి. నేను మీకు కొన్ని స్ట్రాటజీస్ చెప్పాను. ఈక్విటీ మంత్లీ స్ట్రాటజీ కానీ, IPO స్ట్రాటజీ కానీ, స్వింగ్ ట్రేడింగ్ కానీ, పొజిషనల్ ట్రేడింగ్ కానీ, ఈక్విటీకి రిలేటెడ్గా కొన్ని స్ట్రాటజీస్ చెప్పాను. ఆ స్ట్రాటజీస్ని ప్రాక్టీస్ చేస్తూ, అందులో కొద్దిగా ప్రో అవుతూ, జాబ్ చేస్తూ వచ్చే డబ్బుల్ని తక్కువ ఖర్చు పెట్టుకోవాలి. ఎందుకంటే నేను మీకు 1 థింగ్ చెప్తాను. మై ఫేవరెట్ క్రికెటర్ ఆన్ 1990s, సో సచిన్ టెండూల్కర్. సో 1990s వాళ్ళకి ఎవరికైనా కానీ, మీరు 1990s కదా, సో మోస్ట్లీ ఎవరికైనా కానీ సచిన్ టెండూల్కర్ క్రికెట్లో ఫేవరెట్ ఉంటారు. సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఒకటి చెప్తారనమాట. ఇప్పుడు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే, ఐ వాంట్ టు ఈట్ లడ్డు అంటాడు అతను. బికాస్ తన క్రికెట్లో ఫిట్ మెయింటైన్ చేయడం కోసం లడ్డూస్ని తినడం మానేశాడు, స్వీట్ ఫిజిక్స్ మెయింటైన్ చేయడం కోసం. మీరు ఒక 4 సంవత్సరాలు లేదా ఒక 3 సంవత్సరాలు 10 లక్షలు క్యాపిటల్ అరేంజ్ చేసుకోవడం కోసం కొన్ని మీరు రిస్ట్రిక్ట్ చేసుకొని క్యాపిటల్ అరేంజ్ చేసుకోగలిగితే ఆ జాబ్లోని స్లోగా మీరు ఇన్కమ్ గెయిన్ చేసుకొని క్యాపిటల్ పక్క వస్తుంటే ఇటు ప్రైమరీ ఇన్కమ్ ఉంటుంది. క్యాపిటల్ వచ్చేంత వరకు కొద్దిగా మనం సేవింగ్స్ ఎక్కువ చేయాలి, ఖర్చు తక్కువ పెట్టాలి, సేవింగ్స్ ఎక్కువ చేయాలి. ఒక 3-4 సంవత్సరాలు మహా అయితే కొద్దిగా ఇబ్బంది పడుతూ అయినా బ్రతుకుతారు. వన్స్ అది వచ్చింది అనుకోండి, చేతిలో డబ్బులు ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. క్యాపిటల్ రెడీ అయ్యి ఇంకో పక్క జాబ్ ఉంటే పీస్ఫుల్గా ఆరామ్సే మనం పీస్ఫుల్గా గెయిన్ చేయొచ్చు. లేదనుకోండి మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది. 2 లక్షల రూపాయలు ఏదో విధంగా అరేంజ్ చేద్దామని ఇందాకలు అన్నారు. 2 లక్షల రూపాయలు కానీ ఈరోజు అరేంజ్ చేసుకుంటే మీకు వచ్చేది 2,000 నుంచి 3,000, మహా అయితే 5,000 నుంచి 7,000 వరకు రావచ్చు. 2 to 3%, 2 to 3% అంతే. 2% అంటే 4,000, 3% అంటే 6,000. సో 2 to 3% అంటే హార్డ్లీ మనకు వచ్చేది ఈ 4,000 to 6,000. 6,000 రూపీస్ మీకు ఈజీగా పోతుంది. సో మనకే రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది. సో వినీష్, నేను 100% నేను మీకు కమిట్మెంట్ ఇస్తున్నాను. లైఫ్ లాంగ్ మీకు ట్రేడింగ్ చేయడానికి కానీ, ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి కానీ, పోర్ట్ఫోలియో మేనేజ్ చేసుకోవడానికి కానీ, SIPs చేయడానికి కానీ, ఫర్గెట్ అబౌట్ ద మెంటోరింగ్ ప్రోగ్రామ్. ఎప్పుడైనా మీరు మా ఆఫ్లైన్ సెషన్స్ రావచ్చు, ఎప్పుడైనా కాంటాక్ట్ అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. నేను మీకు 200% సపోర్ట్ ఇస్తాను. కానీ నేను మీకు చెప్పేది ఒకటే, మీరు జాబ్ మీద కానీ కరెక్ట్గా ఫోకస్ చేసుకోగలిగితే దాని నుంచి వచ్చే ఇన్కమ్ అనేది ఈ క్యాపిటల్తో మనం చేసుకోగలుగుతాం. అంటే నాకు ఇట్లా ట్రైనర్ ద్వారా కూడా నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలా ఏం లేదు సార్. పాయింట్ ఏంటంటే నేను మీకు 1 థింగ్ చెప్తాను చూడండి. 7 years బ్యాక్ నేను మీ పొజిషన్ నుంచి వచ్చిన వాడిని. డబ్బులు లేక ఆన్లైన్ లోన్ యాప్స్లో డబ్బులు తీసుకొని క్యాపిటల్ అరేంజ్ చేసుకుని ట్రేడ్ చేసిన వాడిని. ఇంట్లో మాకు ట్రేడింగ్ చేయడానికి సపోర్ట్ చేయకపోతే నేను 6 months ఇంట్లో నుంచి వచ్చేసాను. ఆ టైంలో నేను డేకి ఒక పూటే తినేవాడిని. ఈవెన్ ఐ ఆల్సో మేడ్ ఎ లాట్ ఆఫ్ మిస్టేక్స్. తినడానికి ఫుడ్ లేక, ట్రేడింగ్ చేసుకోవడానికి క్యాపిటల్ లేక, ఈ లోన్ యాప్ వాడితే ఈ లోన్ యాప్, మనకి స్టూడెంట్స్ తెలుసు కదా, నేను చందు లోన్ యాప్, చందు ఐడి కార్డ్ మీద నేను అమౌంట్ వాడేసాను. ఈ ఈజీ పే సంథింగ్ ఏవో మనీస్ ఉండేవి. సో లేజీ మనీ అని చెప్పేసి ఇలా కొన్ని. సో అని నేను మీకు ఎందుకు చెప్తానంటే, నేను ఆ సిచ్యువేషన్ నుంచి ఆల్రెడీ వచ్చాను కాబట్టి మీరైనా సరే ఆ సిచ్యువేషన్కి వెళ్ళకూడదు అనేది నా ఒపీనియన్. ఎందుకంటానంటే స్టార్టింగ్ ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. లైఫ్ లాంగ్ నేను మీకు మెంటోరింగ్ ప్రోగ్రామ్ ఫ్రీగా అయినా సరే ఇచ్చి ఎప్పుడైనా మీరు ఆఫ్లైన్ సెషన్స్కి రావచ్చు, ఎప్పుడైనా మీరు ట్రేడింగ్ నేర్చుకోవచ్చు. కానీ ఇప్పుడు కానీ మీరు జాబ్ చేసుకోలేకపోతే తర్వాత క్యాపిటల్ అరేంజ్ అవ్వాలి. జాబ్ అంటే దాని మీద ఇంట్రెస్ట్ లేదు సార్. అవును, మనకి క్యాపిటల్ ఎలా వస్తుంది? మనకి క్యాపిటల్ అంటే నేను ఏదో ఒకటి పార్ట్ టైం చేసి చూసుకోవాలి. అదే అంటున్నాను నేను. మీరు అదే ప్లాన్ అంటే జాబే అవసరం లేదు. జాబ్ అయితే కన్ఫర్మ్. ఐ విల్ టెల్ యు వన్ థింగ్. అదే స్ట్రెస్ మెయింటైన్ అవుతుంది సార్. అంటే నేను మీకు 1 థింగ్ చెప్తాను. ఎక్కడ ఇప్పుడు మనకి ఎక్కువ ఇన్కమ్ వస్తుందో అది మనకి కావాలి. నేను మీకు చెప్తున్నాను, నా ఫ్రెండ్స్, నాతో పాటు బీటెక్ చదువుకున్న నా ఫ్రెండ్స్, నాకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు 20 members ఉంటారు. అప్రాక్సిమేట్లీ 10 members వరకు వాళ్ళు జాబ్ చేయడం కూడా ఇష్టం లేదు. ఈవెన్ దే వాంట్ టు డూ బిజినెస్, దే వాంట్ టు డూ ఇన్వెస్ట్మెంట్స్, బట్ కాకపోతే దే డోంట్ హ్యావ్ క్యాపిటల్. దే వాంట్ క్యాపిటల్. ఫస్ట్ వాళ్ళకి క్యాపిటల్ కావాలి. ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ వల్ల వాళ్ళు జాబ్ చేయాల్సి వస్తుంది. ఈరోజు మీకున్న రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా?
ఇంట్లో డబ్బులు ఇవ్వాలంటూ మీకు ఏం లేదు, ప్రెజర్ లేదు, మీకు మ్యారేజ్ అవ్వలేదు, రైట్? సో మేబీ మీకు అదర్ యాక్టివిటీస్ ఏమంటే ఉండాలి, ఓకే? ఏం లేకపోతే ఇంకా ప్రెజరే లేదు. డబ్బులు ఒకరికి ఇవ్వాలనుకున్న ప్రెజర్ లేదు, మీకున్న ప్రెజర్ అంతా ఒకటే, క్యాపిటల్ రెడీ చేసుకుంటే చాలు. ఆ క్యాపిటల్ ఒకటే మీ ప్రెజర్. సో అదే వినేష్, అంటే నేను చెప్పగలిగేది ఒకటే, నేను నార్మల్గానే చెప్పేది ఒకటే, అదేంటంటే నేను మీ 2 things గ్యారంటీ ఇవ్వగలను. లైఫ్ లాంగ్ మీకు మెంటోరింగ్కి సపోర్ట్ చేయడానికి నేను రెడీ. ఫస్ట్ వన్, మీరు మళ్ళీ అమౌంట్స్ పే చేసుకొని రావాల్సిన అవసరం లేదు. సెకండ్ వన్ వచ్చేసరికి మీకు మనం ఇప్పుడు ట్రేడింగ్ చేయాలన్నా సరే, అందులో ప్రాఫిట్స్ గెయిన్ చేయాలన్నా సరే 200% మనకి ఇప్పుడు రైట్ నో క్యాపిటల్ అనేది కావాలి. క్యాపిటల్ కావాలంటే మీరు ఏదో ఒక జాబ్ చేసి మీరు చేసుకుంటేనే హెల్ప్ అవుతుంది. ఒక 2 years to 3 years గట్టిగా కష్టపడితే క్యాపిటల్ వస్తుంది. మీరు జాబ్ చేస్తూ ఒక 3 hours to 2 hours ప్రాక్టీస్ చేయాలి ఎక్కువగా. ట్రేడింగ్కి ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఇది దీని మీద పట్టుపోదు అండ్ అలానే ఇంకో పక్కన జాబ్ కూడా మీరు వదిలేరు. అది చేస్తూ ఇది మీరు నేర్చుకుంటూ అందులో నుంచి వస్తున్న అమౌంట్ స్లోగా ఇందులో చేస్తూ దానికన్నా లేదా దానికి ఈక్వల్గా దీని అమౌంట్ వచ్చినప్పుడు ఎప్పుడైతే మనకు అలా అనిపిస్తుందో అప్పుడు అది ఆపేసి దీన్ని ఫుల్ టైం కింద చేసేయచ్చు. అదే మనకున్న సొల్యూషన్. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం మీకున్న పాయింట్స్లో ఇదే నేను చెప్పగలను. ఇంకోటి మీకు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇది కూడా ఏం లేవు కదా, అవి కూడా మీరు జాబ్ చేసిన తర్వాతే మనం తీసుకోవాలి. ప్రాపర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి ఉండాలి. అది మీరు జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకోవాలి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆ రెండింటితో పాటు ఇది కూడా ఇంపార్టెంట్. అర్థమైంది నేను చెప్పింది. సో ఇది నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అయితే మాత్రం. నాకంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి మధ్యలో మార్కెట్ మానిటరింగ్ చేసుకుంటాను. మార్కెట్ టైమింగ్స్లో కరెక్ట్గా నా డెసిషన్ ఎట్లా ఉంటుంది, అది ఎట్లా వర్కౌట్ అవుతుంది అది చూసుకుంటా ఒక్కొక్క క్యాపిటల్ అరేంజ్ చేసుకుందాం అని సేమ్ అదే చెప్పేసి అలా చేస్తేనే అవుతుంది. ఎందుకంటే ప్రెజర్ మైండ్ సెట్తో మనం చేయలేం. అది నేను ఇచ్చే బెస్ట్ సజెషన్. ఓకేనా? సో ఇదే సొల్యూషన్. డైలీ నాకు కాంటాక్ట్లో ఉండండి, ప్రాక్టీస్ చేయండి, చార్ట్స్ పెడుతూనే ఉండండి. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు ఏంటనేది నేను చెప్తాను. కానీ ఈలోపు మీరు జాబ్ సెర్చింగ్లో కూడా ఉండండి. బెటర్ జాబ్ వచ్చిన తర్వాత హై ప్యాకేజ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 150,000 వచ్చింది అనుకోండి, 2 yearsలో మనం సెట్ అయిపోవచ్చు. అది మ్యాటర్ కాదు. అది నేను సో అది గైస్ యాక్చువల్గా వినీష్ గారికి నేను చెప్పింది ఒకటే. వినీష్ గారికే కాదు, ఇందులో చాలా మందికి కూడా సో ఫుల్ టైం ట్రేడింగ్ చేయాలనిపిస్తుంది, లేకపోతే లైఫ్ టైం ఇంకా ట్రేడింగ్ చేసుకుంటేనే బెటర్ అని అనిపిస్తుంటుంది. బట్ కాకపోతే నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే ప్రాపర్ ఇన్కమ్ అండ్ అలానే దానికి తగ్గట్టుగా ఎమర్జెన్సీ ఫండ్ కూడా మనకి లేకపోతే ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రెజర్ అయితే మాత్రం ఉంటుంది. సో అందుకోసం నేనైతే మాత్రం ఈ సజెషన్ ఇస్తాను. మేబీ ఇంకెవరైనా సోషల్ మీడియాస్లో ఒక్కొక్కరు చెప్తుంటారు 10,000తో ట్రేడింగ్ స్టార్ట్ చేసి ఫుల్ టైం స్టార్ట్ చేసుకోవచ్చు, 20,000తో స్టార్ట్ చేసేయని. నేను వాళ్ళకి ఎవరికి చెప్పను. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ లైఫ్ టైం సెటిల్మెంట్ అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ దిస్ ఈజ్ అన్ లైఫ్ టైం ఆపర్చునిటీ, దిస్ ఈజ్ అన్ మనీ మేకింగ్ స్కిల్. దాంతోపాటు ప్రెజర్ ఉండకూడదు, డిసిప్లైన్గా ఉండాలి, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి పాయింట్ కూడా దీనికి మనకి ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి సైకలాజికల్గా చాలా క్లియర్గా, చాలా సేఫ్ సైడ్గా మనం స్టెప్ అనేది వేసుకోవాలి. అండ్ ఇలానే మీరు కూడా హైదరాబాద్ ఒకవేళ మా ఆఫీస్కి వచ్చి ఇలానే 1-to-1 మీరు కావాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఆ నెంబర్కైనా మీరు కాల్ చేయొచ్చు. లేదు ఆఫ్లైన్ సెషన్స్ మీరు కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ వరకు నేర్చుకుంటాను, వస్తాను, మాకు కూడా మెంటోరింగ్ కావాలి అని మీరు అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్లో నేర్చుకుందామన్నా సరే ఆన్లైన్ మెంటోరింగ్ సెషన్స్ కూడా ఉన్నాయి. కింద లింక్ అనేది ఉంది. డెఫినెట్గా మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు కోర్స్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదా కాల్ చేసి మీకున్న డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత పర్చేస్ చేసుకోవచ్చు. సీ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియోస్ గైస్. బాయ్.